ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. ఈరోజు చాలామంది ఒంటరిని అయిపోయానని బాధతో, దిగులుతో, కన్నీరుతో చాలామంది మానసికమైన ఒత్తిడి చేత బలహీనులైపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకున్నాడు. దేవుడు నీ జీవితంలో నిన్ను నడిపించాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను తన సాక్షికరంగా నీ జీవితాన్ని నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మనుషులముగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో ఒడిదుడుకులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. ఆర్థికమైన సమస్యల గుండా, అనారోగ్యము గుండా, ఆశించిన జీవితం పొందుకోలేనటువంటి స్థితి గుండా మనము పయనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, నాకు దేవుడు లేడు, నన్నెవరు ప్రేమించరు, నన్నెవరు అర్థం చేసుకోరు, ఈ బ్రతికే కన్నా చనిపోదాం అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంది. గనుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బలహీనమైన జీవితం, ఒంటరితనంతో 4 గోడల మధ్య నువ్వు కారుస్తున్న కన్నీటిని దేవుడు చూసి అంటున్నాడు, ఆకాశమందు నీకు నేను ఉన్నాను, నిన్ను నేను నడిపిస్తాను, నిన్ను నేను బాగు చేస్తాను, నిన్ను నేను ఎదిగింప చేస్తాను, నిన్ను నాకు మహిమకరంగా తయారు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, దేవుడు నీతో ఉంటే అన్నీ కూడా నీ వెంట నడుస్తాయి. కాబట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్న విషయములు ఏదైనా కూడా సరే, ఎవరు నిన్ను వదిలివేసినా, ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా, తన ప్రాణము కంటే ఎక్కువగా నీ కోసం 1000 కళ్ళతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఆశపడి కోల్పోయావా? ఏమైనప్పటికీ ఈరోజు నీకు కలిగిన స్థితిని బట్టి బలహీనమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? అయితే ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు అండగా, దేవుడు నీకు కొండగా, దేవుడు నీకు కోటగా ఎల్లప్పుడూ నీ పక్షమునే ఉన్నాడు. ఆసాపు భక్తుడు ఇలాంటి జీవితం జీవిస్తున్నప్పటికీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని ఆ భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం మాయలోకం. ఒక వ్యక్తిని ఆకర్షిస్తుంది, ఒక వ్యక్తిని బలహీనంగా చేస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు లోకాన్ని నమ్మినట్లయితే బలహీనుడు అయిపోతావు. దేవుని వైపు నువ్వు ఆధారపడినట్లయితే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు
నిన్ను నడిపిస్తాడు, నిన్ను నిలబెడతాడు. ఎవరు లేరని బాధపడకు, నాకేమీ లేదని దిగులు చెందకు, నా జీవితం ఎందుకులాగా అయిపోయిందని కుమిలిపోకు. దేవుడు నిన్ను రాబోతున్న రోజుల్లో విస్తరించి దేవుడు నిన్ను అభివృద్ధి చేసి అన్నిట్లో నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు అనేక మంది మానసికమైన ఒత్తిడి చేత బలహీనలైపోతున్నారు ప్రభువా. ఈ లోకంలో ప్రేమించేవారు లేక, అర్థం చేసుకునేవారు లేక, తోడు లేక, నాకెవరూ లేరని కృంగిపోతున్న ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఎవరు లేకున్నా, ఎవరు త్రోసేసినా, ఎవరు కాదన్నా నువ్వెప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని మాకు మీరు సెలవిచ్చి వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు నాయనా. ఎవరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, బలహీనులైపోయి ఉన్నారో వారందరినీ బలపరచండి. ఒంటరితనంతో ఉన్నారో వారి చుట్టూ మీరు కంచె వేసి వారికి తోడుగా మీరు ఉండండి. నా వల్ల కాదిక అని మరణం యొక్క ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నారో వారందరినీ దర్శించి నీ వైపు చూసి నీకు సాక్షికరంగా బ్రతికేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. నీవు మాకున్నావని ధైర్యముతో మా జీవితాన్ని మమ్మల్ని బలపరిచినందుకు మీకే శతకోటి వందనాలు, స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమెన్.